30 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ కలిగిన మా కేఎస్కే హోమ్ ఛానల్లో మీ షాప్ లేదా బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మెయిల్ ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. kskWonders@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేఎస్కే హోమ్. ఈ రోజు మనం ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నాం అన్నమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ సేల్స్ అండ్ సర్వీస్ షాప్ అయిన ఎంటీసీ ఎంబ్రాయిడరీ మిషన్స్ దగ్గరకు వచ్చేసాము. ఇది వచ్చేసి కుత్బుల్లాపూర్ లో ఉంది. దీని స్పెషాలిటీ ఏంటా అనుకుంటున్నారా? మనం రెగ్యులర్ గా పెళ్లిళ్ళకి కానివ్వండి, సీజన్ ఏదొచ్చినా సరే, ఫంక్షన్స్ కి కానివ్వండి, ఎంబ్రాయిడరీ కోసం వర్క్ చేపించుకుంటూ ఉంటాం. అండ్ అలానే మగ్గం వర్క్ కూడా చేపించుకోవడానికి చాలా ఎక్కువ లేడీస్ అయితే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కదా. మీరు ఇంటి దగ్గరే ఉండి ఏదైనా సర్వీస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా, లేకపోతే మీకు ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్ కి కానీ ఎంబ్రాయిడరీ వర్క్ దేనికైనా చేపించుకోవాలనుకుంటున్నా సరే, ఇక్కడ సేల్స్ అవైలబుల్ గా ఉన్నాయి, సర్వీస్ కూడా అవైలబుల్ గా ఉంది. మిషన్స్ అసలు ఎట్లా వర్క్ అవుతాయి, ఇది అసలు మగ్గం వర్క్ కి సంబంధించిందా, కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి సంబంధించిందా, లేకపోతే ఎలాంటి డ్రెస్సెస్ ఎలాంటి ఫ్యాబ్రిక్స్ కి ఇవి అవైలబుల్ గా దొరుకుతాయి, అంటే దేన్ని మనం చేయగలము చేయలేము, ఇట్లాంటి వాటి అన్నిటి గురించి ఈ వీడియోలో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇదైతే ఎంత ట్రెండ్ నడుస్తుందో మనందరికీ తెలుసు. డ్రెస్ కొన్నామంటే చాలు, ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు మనకి. ఏ ఫంక్షన్ వచ్చినా, ఏ అకేషన్ వచ్చినా సరే. సో ఈ వీడియోలో ప్రతిదీ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో ఒకసారి మన CEO భవ్య గారితో ఉన్నాము. భవ్య గారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం, మనకు తెలియనివన్నీ. హాయ్ భవ్య గారు. హాయ్ అండి. హాయ్. సో చెప్పండి, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఎంబ్రాయిడరీ బిజినెస్. ఫస్ట్ థింగ్, నేను మిషన్స్ గురించి అడిగే ముందు అసలు మీకు థాట్ ఎలా వచ్చింది, ఎలా ఇది చెయ్యాలి అని ఎట్లా అనుకున్నారు? యాక్చువల్గా నేను మెయిన్గా ఒక హౌస్ వైఫ్, ఒక ఉమెన్. సో నేను జాబ్ చేసే టైంలో, అంటే నేను హౌస్ వైఫ్ కమ్ జాబ్ కూడా చేసేదాన్ని. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సో ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ ఒక ఉమెన్కి ఉంటే తన లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుంది. అని ప్రతిసారి మనం ఒకళ్ళ మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో నాకంటే ఇక్కడ నా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ వచ్చింది. సో అందరికీ రావాలని లేదు. సో అప్పుడు ఏదన్నా యూనిక్గా మన లేడీస్కి సపోర్ట్ చేస్తూ ఏదైనా తేవాలి అనిపించినప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ చేయకుండా తెచ్చేది ఏదన్నా ఉంటే బాగుండని అప్పుడు తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఇదండి, మన ఎంబ్రాయిడరీ మిషనరీస్. సో మేమేంటంటే స్టార్టింగ్లో డీలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చాము. తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళు సర్వీస్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల చాలా మంది కస్టమర్స్ చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు. సో అప్పటి నుంచి మనం ఆపేసి ఇంకా రైట్ ఫ్రమ్ కోవిడ్ తర్వాత నుంచి డైరెక్ట్ కస్టమర్స్కి ఇవ్వడం చేసాం మనం. సో ఆఫ్టర్ సర్వీస్ అండ్ అన్ని ఇంకేం లేదండి. సో ఇప్పుడు డైరెక్ట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మా నుంచి కస్టమర్కి. సో అందుకే మావి మన ఎంటీసీవి కొంచెం బిట్ కాస్ట్లీ ఉంటాయి, బట్ అంతే క్వాలిటీ కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో మిషన్స్, మీరు ఎంబ్రాయిడరీ మిషన్స్ అన్నారు కదా, సో మిషన్స్ ని మీరు సేల్ చేస్తారు అండ్ అలానే మీరు సర్వీస్ కూడా ఇస్తారు. అవునండి. ఇప్పుడు మీలాగా స్టార్ట్అప్ పెట్టాలనుకునే ఒక హోప్ ఉన్న వాళ్ళకి, ఇంట్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకునే వాళ్ళకి, సో మీరైతే మిషన్స్ ని సేల్ చేస్తారు. అవునండి. అసలు ఇక్కడ ఏ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి, అంటే ఎన్ని రకాలు ఉంటాయి? ఎంబ్రాయిడరీ అంటే నాకు కూడా చాలా తక్కువ తెలుసు, అంటే చూడడం అరే ఇది ఎంబ్రాయిడరీరా అని మాత్రం తెలుసు. దానిలో అసలు ఏ టైప్స్ ఉంటాయి, ఎలాంటి ఫ్యాబ్రిక్స్ అది యూజ్ అవుతుంది, ఒకసారి మిషన్స్ గురించి చెప్తారు? తప్పకుండా అండి. సో మీరు అన్ని చూస్తున్నారు కదా, సో మన దగ్గర అయితే చాలా మోడల్స్ ఉంటాయండి. సో మీకైతే నేను లేటెస్ట్ మోడల్ చూపిస్తాను, ఇప్పుడు రన్నింగ్ లో ఉంది. సో ఇది మన లేటెస్ట్ మోడల్ అండి. సో మన దగ్గర ఒకటే టైప్ ఆఫ్ ఫ్రేమ్ ఏరియా దగ్గర మనకి 22 మోడల్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. సో కస్టమర్ వాళ్ళకి తగ్గట్టుగా చూస్ చేసుకోవచ్చు. సో ఇది మీరు ఇందాక క్వశ్చన్ వేసినట్టు ఇంట్లో పెట్టి స్టార్ట్ చేసుకునే మంచి బిజినెస్ అనమాట. సో మన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కాదు, ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది. సో ఇది మీరు చూసారు కదా, ఇది బీట్స్ డివైస్ అనమాట. సో మన ఈ మిషన్ కి మనం డివైజెస్ కూడా ఇలా అటాచ్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చి మనకి 20 ఇంచెస్ ఉంటాయి, ఇలా వచ్చి మనకి 32 ఇంచెస్ ఉంటాయి. సో 1.5 మీటర్ క్లాత్ మనకి ఈజీగా దీంట్లో సెట్ అయిపోతుంది. 1 మీటర్ బ్లౌజ్ పీస్ కి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ మిషన్. సో బ్లౌజ్ కి కాకుండా ఇప్పుడు చాలా మటుకు మనం లెహెంగాస్ వర్క్స్ తీసుకున్నా, లేకపోతే ఇంకా కర్టన్స్ మీద చూస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఎంబ్రాయిడరీ చాలా అన్ని ప్లేసెస్ లో అవైలబుల్ గా. సో అలాంటి వాళ్ళకైతే మనం 20x48 మోడల్ సూటబుల్ గా ఉంటుంది. బట్ ఈ మిషన్ లో నేను మీకు ఎందుకు ఈ మిషన్ అంత పర్టికులర్ గా చూపిస్తున్నానంటే, ఇది మన ఫ్యూచర్ మోడల్ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మనం
ఎగ్జాక్ట్లీ. సో దీంట్లో మనం తెచ్చిన అడ్వాన్స్ ఏంటంటే ఇది మనకి ఫ్యూచర్లో ఈ పెంటాగ్రాఫ్ మార్చుకుంటే మనకి ఇది 20/48 లాగా కూడా మనం యూజ్ అవుతుంది. సో ప్రోగ్రామ్ సెట్ చేసేస్తే మనం దగ్గర ఉండాల్సిన పని లేదంటారు? అస్సలు ఏది లేదండి, నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను కూడా. సో దీనికి ఏంటంటే మనకి 12 నీడిల్స్ వస్తాయి. సో మనం 12 కలర్స్ ఆఫ్ థ్రెడ్స్ ఎక్కించుకోవచ్చు. సో వన్ ఆఫ్టర్ ది అదర్ అదే మనకి థ్రెడ్ తీసుకుంటుంది. అండ్ ట్రిమ్మర్ కూడా అదే ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి కట్ కూడా అయిపోతుంది. సో మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. జస్ట్ మనకి దారం తెగినా మనకి బీప్ సౌండ్ వినిపిస్తుంది. సో ఒక ఆంటర్ప్రినర్ కానీ ఒక ఉమెన్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, నాట్ ఓన్లీ ఉమెన్, ఎవరైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది డిస్టర్బ్ అవ్వదు. పని వాళ్ళు ఒకసారి చేసుకుంటూనే దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మనం మార్నింగ్ లేసినప్పుడు మనం డైలీ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, మన డైలీ జాబ్స్ చేసుకుంటూనే ఇది మనం ఆన్ చేసామంటే దీనిపైన ఇది స్మూత్గా చేసుకుంటుంది, మన పని మనం స్మూత్గా చేసుకుంటాం. సో దీనికి పర్టికులర్గా ఉండి మనం చూసి చేయాల్సింది ఏం లేదు. జస్ట్ ఎగ్జాక్ట్లీ మనం సెట్ చేసామా ఆల్ ఫినిష్డ్. బట్ ఇప్పుడు నాలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు మిషన్ చూడగానే అమ్మో ఇంత పెద్దగా ఉంది ఏంటి థ్రెడ్స్ అంటున్నారు అవి ఇవన్నీ ఒక భయం ఉంటుంది. చాలా మందికి తీసుకోవాలి స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది, వీడియో చూడగానే చాలా బాగుంది అని అయితే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ నీడిల్ సెట్ చేయాలంటున్నారు, ఇవి సెట్ చేయాలి, అసలు ప్రోగ్రామింగ్ ఎలా సెట్ చేయాలి అది ఒకసారి. యాక్చువల్గా చూడడానికి అయితే పెద్దగా ఉంటుంది, మనకు కూడా రాగానే అమ్మో ఇంత పెద్ద మిషన్ మనం తీసుకుంటామా అనిపిస్తుంది, విచ్ ఇస్ అ కరెక్ట్ క్వశ్చన్ అండి. కానీ ఏంటంటే చాలా సింపుల్గా మీకు నేను చూపిస్తాను. జస్ట్ 1 2 3 4 మీరు ఇక్కడ చూసారు కదా, 1 2 3 4 ఓకే అంతా కథం అయిపోయింది. సో ఫస్ట్ పేజ్లో మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇలా ఇవన్నీ డిజైన్స్ మనం పెన్ డ్రైవ్ ఉంది, మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి పెన్ డ్రైవ్ ఆప్షన్స్. సో పెన్ డ్రైవ్లో నుంచి మనం డిజైన్ దీనికి ఎక్కించాలి. సో ఎస్, సో ఇప్పుడు మీరు చూసారు కదా మేము ఎన్నో నెక్ డిజైన్స్ ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ పెట్టి. సో ఫస్ట్ పేజ్ సెలెక్షన్ పేజ్ అనమాట, మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సెకండ్ పేజ్లో వచ్చేసి ఏంటంటే మోడిఫై చేసుకుంటాం. ఇప్పుడు కొంతమంది లావుగా ఉంటారు, కొంతమంది సన్నగా ఉంటారు, మెజర్మెంట్స్ బట్టి ఒక 1 ఇంచ్ పెద్దగా చిన్నగా చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ పేజ్ అనుకోవచ్చు. థర్డ్ పేజ్లో వచ్చేసి ఏంటంటే కలర్ కాంబినేషన్. సో ఇప్పుడు మీరు ఈ డిజైన్ చూసారు కదా, దీనికి జస్ట్ 2 కలర్సే ఉన్నాయి. సో ఈ 2 కలర్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇలా 2 కలర్స్. సో ఇక్కడ మీకు వేరియేషన్ అర్థమవుతుంది కదా. ఫోర్త్ పేజ్కి వచ్చేసి ఏంటంటే మనం ఫ్రేమ్ చెక్ చేసుకుంటాం. సో మనకి ఎక్కడ కావాలి అనేది చెక్ చేసుకొని బటన్ ప్రెస్ చేయడం. సో చాలా సింపుల్ అండి. సో ఒక ఇది ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళే లేకపోతే టైలరింగ్ వచ్చిన వాళ్ళే చదువుకున్న అలా ఏం లేదండి, సింపుల్ గా ఉంది. ఎగ్జాక్ట్లీ ఎవరైనా ఇది చేసేయచ్చు. అందుకే మేము చాలా చెప్తాం. సో ఇది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా అవైలబుల్ గా తక్కువ క్వాలిటీస్ కూడా వచ్చేస్తున్నాయి. కస్టమర్ కి ఆ డిఫరెన్షియేట్ అర్థం కావట్లేదు. సో ఏంటంటే మనం ఇంత లాంగ్ రన్ లో ఇప్పుడు మన పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా మనం చేయాలి అనుకున్నప్పుడు మనకి లాంగ్ రన్ లో చూసుకుంటే చాలా బాగుంటుంది. సో కొంచెం ఎక్కువ అయినా పర్లేదు, మనం మంచి క్వాలిటీ తీసుకున్నామంటే లైఫ్ ఉంటుంది అనమాట. ఇది ఇప్పుడు ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ అంటారు. ఇది మొత్తం కంప్లీట్ గా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అండి. సో మీరు ఇక్కడ చూసారు కదా, దీంట్లో బీట్స్ డివైస్ వచ్చింది. సో మీరు చాలా మటుకు మగ్గం వేసుకుంటూ ఉంటాం మనం శారీస్ కి బ్లౌజెస్ కి, ఇప్పుడు కొత్తగా బై హ్యాండ్. సో ఇప్పుడు ఏంటంటే బై మిషన్ వస్తున్నాయి అన్నమాట. బట్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉందండి. సో మీ ఛానల్ ద్వారా ఈ వీడియో నేను ఒకటి రివీల్ చేస్తున్నానండి. సో మనము ఇప్పుడైతే దీనికి డబుల్ బీట్స్ అనేది మనం సెట్ చేసి మన కస్టమర్స్కి అయితే మనం ఇంట్రడ్యూస్ చేసాము. సో ఇప్పుడు గోయింగ్ ఫార్వర్డ్ మనం ట్రిపుల్ బీట్స్, డబుల్ సీక్వెన్స్ అండ్ కార్డింగ్, సో టోటలీ మీకు 6 డివైజెస్ అనుకోండి. అవన్నీ అట్ ఏ టైం ఒకటేసారి సింగిల్ మిషన్కి అటాచ్ అయ్యి మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎలా అంటే మొత్తం ఇంకా మగ్గం వర్క్, మన ఎంబ్రాయిడరీ వర్క్ కావాల్సిన అన్ని ఒకటే మిషన్ లో మీకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకా దీంట్లో మన ఫ్యూచర్ మోడల్ కాబట్టి ఫ్యూచర్ లో ఇది మనం 20/48 లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంత మంచి అవకాశం అయితే ఎవరికి రాదండి. ఇది ఫస్ట్ టైం మేము ఎంటీసీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు ఎప్పుడూ ఏదో ఒక కొత్త డెవలప్మెంట్స్తో మేము ముందుకు వస్తుంటాం కాబట్టి ఈసారి మనం వచ్చిన డెవలప్మెంట్ ట్రిపుల్ బీట్స్, డబుల్ సీక్వెన్స్ అండ్ కార్డింగ్ అండి. ఒకటేసారి మీకు అన్ని ఒకటే మిషన్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి అని చెప్పారు. అవునండి, ఒకసారి షూర్. ఇప్పుడు మీరు ఇక్కడే చూస్తే మనకి ఇక్కడ దగ్గర ఒక 5 to 6 మిషన్స్ పైన ఉన్నాయి కదా. సో మీకు గమనించండి, దీని మీద మనము బటర్ సిల్క్ క్లాత్ పెట్టాం. ఓకే, సో ఇది ఒక డిఫరెంట్ మోడల్. సో కమింగ్ టు ఈ మోడల్కి వచ్చేసరికి మనం వెల్వెట్ క్లాత్ పెట్టాం మేడం. వెల్వెట్ క్లాత్, ఎస్. సో వెల్వెట్ క్లాత్ మీద కూడా మీరు వర్క్ చూసుకోవచ్చు. ఎంత నీట్ థ్రెడ్ వర్క్, నీట్ గా ఉంది, మంచి ఫినిషింగ్ గా ఉంటుంది.
అంటే డిస్టర్బ్ అవ్వడం కానీ అలా ఏం లేదు. బికాస్ వెల్వెట్ ఏంటంటే చాలా క్రష్ అవ్వడం అలా అవుతూ ఉంటుంది, బట్ చాలా చాలా నీట్ గా ఉంది. సో మన మిషన్ మీద చాలా మెయిన్ గా మీరు చూసుకోవాల్సింది క్వాలిటీ అండ్ ఫినిషింగ్. సో ఇది వచ్చేసి ఇంకో మోడల్. సో ఈ మోడల్ కి మనము పట్టుది బ్లౌజ్ పెట్టామండి. సో ఇది మొత్తం మీద ఇదంతా మన జరీ వరకే. మీరు టచ్ చేసి చూడొచ్చు ఎంత ఎంబోజ్ అయ్యి ఉందో. అదే కదా. అండ్ అలానే సేమ్ మ్యాచింగ్ ఏదైతే మనకి ఈ బోర్డర్ ఇచ్చారో దానికి తగ్గట్టు మ్యాచింగ్ కలర్ వచ్చింది. అసలు చాలా సింపుల్ అండ్ కూల్ లుక్ ఉంది. అంటే అసలు ఇది ఇట్లా మిషన్ వర్క్ అన్న ఫీలింగే లేదు. ఎట్లా బాగుంది నిజంగా, చాలా చాలా బాగుంది. అండ్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్. సో ఇంకా వేరే సో ఇది మనం దీన్ని చూసాం కదా. సో దీంట్లాగే మనకి ఇక్కడ కూడా చాలా ఉన్నాయండి క్లాత్స్. కొన్ని రా సిల్క్ లో కూడా మనం పెట్టుకోవచ్చు. సో మీకు నేను రా సిల్క్ చూపిస్తాను, లోపల ఉంది. అండ్ కొన్ని వచ్చేసి మనం కాటన్ మీద కానివ్వండి, జీన్స్ ఫ్యాబ్రిక్ మీద తీసుకున్నా, లేకపోతే మనకి దీన్ని ఏమంటారు లెదర్ మీద కానివ్వండి, ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా, నెట్ అయినా, మనకి ఆర్గన్స్ అయినా, ప్రతి దాంట్లో మన మిషన్ మీద అయితే సేమ్ క్వాలిటీ సేమ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. టైప్ ఆఫ్ డిజైన్ కావాలన్నా వచ్చేసి ఎగ్జాక్ట్లీ అండి. మీరు ఎటువంటి ఫ్యాబ్రిక్ యూస్ చేసినా పర్వాలేదు. బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం హార్డ్ గా ఉంది అని అనుకున్నప్పుడు మీరు నీడిల్ నెంబర్ అనేది మార్చాలి. సో జనరల్లీ మనం 12 నెంబర్ నీడిల్ పెట్టుకుంటాము. సో అది 14 నెంబర్ 16 నెంబర్ పెట్టుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ప్రకారం. సో రెగ్యులర్ గా పెట్టేదైతే 12 అండి. రెగ్యులర్ గా మనం వాడేదైతే 12. సో ప్రతి ఫ్యాబ్రిక్ ఏదైనా సరే ప్రాసెస్ ఏమైనా అంటే ప్రాసెస్ అంతా సేమ్ అండి. అసలు ప్రాసెస్ ఎక్కడ కూడా మనకి వేరే లేదు. సో అవే 4 స్టెప్స్, అవే ఫస్ట్ సెలెక్షన్, ఎడిటింగ్, అంతే. చాలా సింపుల్ గా ఉంటుంది. జనరల్ గా ఇప్పటి వరకు మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ కూడా వాళ్ళ పిల్లలు యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మమ్మీ వాళ్ళకన్నా, మమ్మీ దాని తగ్గింది నేను పెట్టేస్తున్నాను, మమ్మీ లేకపోతే డిజైన్ మారుస్తున్నాను. సో అంత ఈజీగా ఉంటుంది. ఈజీ అంటే ఏ ఏజ్ వాళ్ళ దగ్గర ఉండైనా ఇది యూజ్ చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది. చాలా మెయింటెనెన్స్ అంటే గుర్తొచ్చింది. దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అంటే మన కెమికల్స్ వాడాలా లేక క్లీనింగ్ అదంతా కదా? ఏం లేదండి. మనము నార్మల్గా ఇంట్లో వస్తువు ఎలా వాడతామో ఇది అంతే బాగా ఉంటుంది. చెప్పాను కదా, ఇది ఒక మన ఇంట్లో ఒక మనిషిలాగా యూజ్ అయిపోతుంది మనకి, చాలా సింపుల్గా. సో కానీ ఏంటంటే బయట పెట్టుకున్న వాళ్ళు కొంచెం ఇక్కడ డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. సో సెన్సర్స్ ఉంటాయి కాబట్టి డైలీ జనరల్ క్లీనింగ్ అనేది, ఇప్పుడు మనం ఏదైనా వస్తువు కొంటే క్లీన్ ఎలా చేసుకుంటామో డస్ట్ పట్టకుండా అంతే. సో దీనికంటూ ప్రత్యేకంగా ఏసీ ఉండాలి, లేకపోతే మనం ఏదైనా ఆయిల్ వాడాలి, అలాంటివి ఏం లేవండి. జనరల్గా వస్తువులా దీన్ని కానీ ఏంటంటే జనరల్ మెయింటెనెన్స్ అనేది ఒకటి చేసుకోవాలి. మనకి కింద షటిల్ ఉంటుందన్నమాట. సో మనము జపాన్ షటిల్ వాడతాము. సో జాపనీస్ షటిల్ ఉంటుంది కింద. సో ఆ షటిల్ దగ్గర ఏంటంటే మనకి దారాలు ఉంటాయి కదా, అది మనకి స్టిచ్చింగ్ అవుతున్నప్పుడు చిన్న చిన్న దారాలు వదిలేస్తుంది. సో అది కొంచెం క్లీన్ గా పెట్టుకుంటే చాలు. అదే కట్ అయిన ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఒక్కొక్కసారి చాలా మటుకు మేము దీనికి, ఇది మనకి ఫుల్లీ ఆటోమేటెడ్ కాబట్టి దీనికి ఆల్రెడీ ఆటో ఆయిలింగ్ ఆల్రెడీ ఉంటుంది. ఆటో ఆయిలింగ్ అది కాకుండా కస్టమర్స్ కి మేము చెప్తాం ఇక్కడ ప్రత్యేకమైన ప్లేసెస్ లో వేసుకోవాలని. కొంతమందికి తెలియక 2-3 డ్రాప్స్ ఎక్కువ వేస్తారు. సో మనకి సమ్మర్ డ్రాప్స్ లో పడ్డప్పుడు కొంచెం థ్రెడ్స్ అవన్నీ ఇరికిపోయాయి అనుకోండి, సో అది మనకి పర్ఫార్మెన్స్ అనేది లో ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే రెగ్యులర్ గా క్లీన్ చేసుకుంటుంటే బాగుంటుంది. సో ఇది సర్వీసింగ్ లాగా ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు మనం ఏదైనా వెహికల్ కొంటాము, ఎగ్జాంపుల్ ఏదైనా ఫోన్ కొంటాం, లేకపోతే అట్లా సర్వీసింగ్ 6 months ఒకసారి కానీ అట్లా ఏమైనా ఉంటుంది? యాక్చువల్గా అయితే అండి ఇవన్నీ మిషన్ మేడ్ కాబట్టి మనకి మనం డైలీ రెగ్యులర్గా చేసుకునే జనరల్ సర్వీసింగ్ చాలు. దీనికి మీరు ప్రత్యేకంగా సర్వీస్ మ్యాన్ రావాల్సిన అవసరం లేదు. సర్వీస్ మ్యాన్ మీరు ఎప్పుడు పిలుచుకోవచ్చు అనుకుంటే మన మెషిన్ పర్ఫార్మెన్స్ లేదు, లేకపోతే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు చేసుకోవచ్చు. మేము సజెస్టబుల్ అయితే 1 yearకి ఒక్కసారి సర్వీస్ చేసుకుంటే చాలు. మన దగ్గర ఇప్పటివరకు ఎంటీసీలో ఉన్న కస్టమర్స్ ఆల్మోస్ట్ 2 years అయినా కూడా వాళ్ళకి నీడిల్ అనేది తిరగలేదండి. అంత క్వాలిటీ ఉంటాయి మా మిషన్స్. మీరు ర్యాండమ్గా కస్టమర్స్కి కాల్ చేసి అడిగినా కూడా చెప్తారు. ఇప్పుడు కనిపిస్తున్న మిషన్స్ ఏవైతే ఉన్నాయో టోటల్ మీరే మ్యానుఫ్యాక్చర్డ్? లేదండి, అంటే ఇవి చైనాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యి వస్తాయి. కానీ మనం ఏంటంటే మనకి తగ్గట్టుగా రిక్వైర్మెంట్గా తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొంచెం షార్ట్ ఉన్నాను, సో ఇది మనం కర్వ్ ఇచ్చాము. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు, కొంతమంది తీసుకున్న తర్వాత కన్సీవ్ అవుతారు. సో వాళ్ళ బేబీ బంప్ దీనికి టచ్ అవ్వకుండా అది. సో అలా కొంచెం రిక్వైర్మెంట్స్ మన ఇండియన్ మనకి తగ్గట్టు. ఎగ్జాక్ట్లీ. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా మనం లోపలికి వెళ్ళి కూడా దీన్ని ఈజీ యూజ్ చేసుకోవచ్చు. సో కొంతమందికి ఏంటంటే మనం ఇది ఫుల్ గా ఇచ్చాము, అండ్ ఇలా ఫుల్ గా వచ్చినప్పుడు ఏంటంటే దీనికి రోబో ఆర్మ్ వస్తుంది. సో ఆ మూవ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఈ మిషన్ మీద చూడండి, ఈ స్క్రీన్ మనకి మూవబుల్ ఉంది చూడండి.
సో ఇది మూవబుల్ అనమాట. ఓహో ఓకే. సో ఇక్కడ నించున్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా ఫ్రేమ్ ఇక్కడికి వచ్చింది, ప్లేస్ లేదు, అప్పుడు మనం ఇక్కడ చూసుకొని ఇక్కడ పెట్టుకొని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఓన్లీ బ్లౌజెస్ కాకుండా ఏది వేసుకున్నా అట్లా వేసినప్పుడు మనకు కొంచెం ప్లేస్ కావాలి. ఇప్పుడు మనకి సిటీ పెరుగుతుంది, పాపులేషన్ ఇల్లు చిన్నగా అయిపోయాయి, అప్పట్లో పెద్దగా ఉండేది, ఇల్లు చిన్నగా అయిపోయింది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మొత్తం మూవబుల్ కదా, ఫుల్లీ మూవబుల్. సో యా భవ్య గారు చెప్పండి, అంటే ఇప్పుడు చాలా మిషన్స్ ఉన్నాయి మన దగ్గర, మిషన్స్ కి సంబంధించి మెయింటెనెన్స్ గురించి అయితే చెప్పేశారు. సో వాటి కాస్ట్స్ ఎట్లా ఉంటాయి అంటారు? ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే పెట్టుబడి పెట్టి ఏదైనా ఇంట్లో ఉండి సంపాదించాలనుకునే వాళ్ళు ఉంటారు కదా ఆడవాళ్ళు, సో కాస్ట్స్ ఎంత నుండి స్టార్టింగ్ ప్రైస్ నుండి ఎంతలో ఉంటాయి అంటారు? జనరల్గా అయితే మన దగ్గర మనము లేడీస్కి సంబంధించి మెయిన్గా ఈ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి, సో నాట్ అబౌట్ లేడీస్, ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, సో మన ప్రైజింగ్ వచ్చేసి అయితే 3 lakhs నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి. మనకి ఎలా అయితే ప్రైసింగ్ పెరుగుతుంటుందో వాళ్ళు చూస్ చేసుకునే మోడల్ని బట్టి ఉంటుంది. సో మనకి ఏంటంటే ఎకనామిక్ ఫ్రెండ్లీ లాగా, సో మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ మిషనరీస్ ఉంటాయి, అలాగే హై క్వాలిటీస్ కూడా ఉంటుంది, అది కస్టమర్ డిపెండెన్సీ. సో 3 lakhs నుంచి స్టార్టింగ్ వచ్చి మనకి 10-15 lakhs వరకు ఉంటాయి. సో అంటే మీరు అన్నట్టు ఆ స్టార్టింగ్ 3 lakhs నుండి కూడా ఆల్ ఓవర్ కవర్డ్ ఉంటాయా ఆల్ ఫ్యాబ్రిక్స్ కి సంబంధించి? మేడం, అండ్ మీరు ఏవైతే చెప్పారు అవన్నీ కూడా దానిలో అన్ని ఇంక్లూడెడ్ ఉంటాయి మేడం. సో దాంట్లో ఏంటంటే మీరు ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి మనకి లోగో ఫ్రేమ్ ఏరియాస్ అనమాట. సో మీరు ఇక్కడ ఒక బ్రాండ్ అందాజా బ్రాండ్ది, ఇది అందాజా బ్రాండ్ది మనము ఈ లోగోస్ వేసాం. సో ఈ లోగో ఫ్రేమ్స్ దగ్గర నుంచి మనకి బిగ్ ఫ్రేమ్ మీరు చూసారు కదా 1 meter క్లాత్ది, అక్కడ వరకు అన్ని ఫ్రేమ్స్ వస్తాయి. 12 needles ఉంటుంది, ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది, ఫుల్లీ ఆయిలింగ్ ఉంటుంది, అండ్ అన్ని మీకు మొత్తం వస్తాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్లో అయినా హై ఎండ్లో అయినా. సో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి మేడం. ఇప్పుడు మీరే చూసినట్టు అయితే ఒక షాప్కి మనం ఫోన్ పర్చేస్కి వెళ్ళామనుకోండి, మనకు నార్మల్ ఫోన్ ఉంటుంది, మనకు కావాల్సిన పెద్ద ఫోన్ ఉంటుంది. సో దేర్ ఆర్ డిఫరెన్స్, మన బడ్జెట్లో మనం చూస్ చేసుకోవాలి ఫీచర్స్ని బట్టి. సో ఇది కూడా సేమ్ అలాగే. సో అంటే ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతాను. చాలా ఉన్నాయి, అంటే మన మార్కెట్లోకి వెళ్ళగానే ఎంబ్రాయిడరీ అనగానే చాలా ఉన్నాయి, ఆన్లైన్లో చాలా స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉంటున్నాం, సోషల్ మీడియాలో చాలా ఎక్కువైపోయినాయి, ఆఫ్లైన్లో చాలా ఎక్కువైపోయినాయి. అండ్ హైదరాబాద్ మీకు తెలియదు, మొత్తం కలర్ఫుల్ నడుస్తుంది ట్రెండ్. సో ఎస్, అంటే ఎంటీసీ లోనే తీసుకోవాలి అనడానికి మీ స్పెషాలిటీ చెప్పండి, అంటే ఇక్కడ తీసుకుంటే ఇది ఉంటుందంటే దట్ మీ పర్టికులర్ థింగ్. సో మేడం ఎంటీసీలో ఎందుకు తీసుకోవాలి అనేది ఎందుకు అంటే మెయిన్ గా మనకి డీలర్ డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు లేరు. ఓకే. సో మీకు ఇప్పుడు ఆఫర్స్ అనేవి పెడుతుంటారు, మీరు చాలా మటుకు చూస్తుంటాం, అమెజాన్ లో కానివ్వండి, లేకపోతే వేరే ఎక్కడైనా ఆన్లైన్ సైట్స్ లో అయినా, ఈ కామర్స్ లో అయినా, బయట అయినా మనము ఎక్కువ ఆఫర్స్ చూస్తున్నాం. ఆఫర్స్ ఎందుకు పెడతారు? అదొక థర్డ్ పార్టీ ఏజెన్సీ కాబట్టి వాళ్ళ కంపెనీ పెరగాలి అని పెట్టుకుంటాను. సో మనకేంటంటే అవన్నీ ఏముండవు మేడం. సో మనది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మా నుంచి మీకు డైరెక్ట్ అయితే తెప్పించుకోవచ్చు కదా మేడం, మీరు మధ్యలో మీరెందుకు ఉన్నారని కూడా చాలా మంది క్వశ్చన్స్ ఇస్తారు. అది కూడా చెప్తాను, అది చైనా, మనం హైదరాబాద్. సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్, టైం ఏరియా. సో 6 hours గ్యాప్ ఉంటుంది వాళ్ళకి మనకి. ఇప్పుడు మీకు ఎమర్జెన్సీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు ఈవినింగ్ 6 o'clock మీకు ప్రాబ్లం వచ్చింది, అక్కడ వాళ్ళకి 12 o'clock అవుతుంటుంది. సో మీకు ఏదైనా సర్వీస్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ రీచ్ అవ్వలేరు. సో ఒక కంపెనీ మధ్యలో ఉంటుంది కాబట్టి అది మేము. సో అది ఒక ఫస్ట్ రీజన్ అండి. సెకండ్ ఏంటంటే మీరు ఎన్ని మిషన్స్ చూసారు, సో మీరు నార్మల్ క్వాలిటీ చూసారు, హై ఎండ్ కూడా చూసారు. సో మీకు యాజ్ అ పర్సన్గా మీకు ఎక్కడైనా డిఫరెన్షియేట్ అనిపించిందా? మీకు మా వర్క్లో కానివ్వండి, ఫినిషింగ్లో కానివ్వండి, అస్సలు అనిపిస్తుంది. సో సౌండ్లో కూడా మీకు ఎక్కడైనా ప్రాబ్లం అనిపించిందా? అస్సలు. సో అది మెయిన్ డిఫరెన్స్ అండి. సో మనకేంటంటే మనకి ఫినిషింగ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. మీరు చాలా మటుకు అందరూ అన్ని కాపీ కొట్టొచ్చండి, ఈ డిజైన్ కాపీ కొట్టేయచ్చు, లేకపోతే మిషన్ మోడల్ కాపీ కొట్టొచ్చు, కానీ మేము ఇచ్చే క్వాలిటీ అయితే కాపీ కొట్టలేరు. దట్ ఈస్ ద ఓన్లీ స్ట్రెంగ్త్ మా ఎంటీసీది. మేము ఇచ్చే సర్వీస్, మేము ఇచ్చే క్వాలిటీ, మా మిషన్ మీద వచ్చే ఫినిషింగ్, ఇవన్నీ కస్టమర్ ఓన్లీ అంటారు. సో అందుకని మీది ఎంటీసీ. ఎగ్జాక్ట్లీ, కస్టమర్స్ అందరూ మంచిగా మీరు గమనిస్తే కూడా చాలా మటుకు యూట్యూబ్ లో మా వీడియోస్ చాలా తక్కువ, బికాస్ మాకు వర్డ్ ఆఫ్ మౌత్ చాలా ఫేమ్ మేము. బట్ ఏంటంటే యాజ్ ఏ కాంపిటీటర్ గా కాంపిటేటివ్ వరల్డ్ లో వెనక ఉండొద్దు కాబట్టి వీఆర్ కమింగ్ ఇన్ టు దిస్. బికాస్ ఇప్పుడు ఏమి చిన్నవే చాలా సోషల్ మీడియాలో చేసేస్తూ ఉంటున్నారు, అది ఒక చిన్న షాపే ఉంటుంది. బట్ అఫ్ కోర్స్ వాట్ ఎవర్ ద బిజినెస్ కానివ్వండి, సో మీరు ఇంత చేస్తూ కూడా సో ఎక్స్ప్లోర్. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ కి ఇంకొకటి తెలియదండి, కొంతమంది కొన్ని సర్వే చేసి వస్తారు, కొంతమంది కొంచెం సర్వే చేయరు. సో
మనకి తెలీదు, తెలుసుకుందాం మార్కెట్లో కానీ తిరుగుతారు. సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను చెప్తున్నాను ఏంటంటే మీరు చాలా సర్వే చేయాలండి. ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకున్నప్పుడు వాళ్ళ మనకు ఆఫర్ వచ్చేసింది, మనకి దీంతో పాటు ఇది ఫ్రీగా వచ్చేస్తుంది ఆలోచించకుండా తీసుకుంటారు. సో ఇప్పుడు 100 రూపీస్ వర్త్కి ఒక 20 రూపీస్ ఇచ్చారు అంటే వాళ్ళు లాభం పెట్టుకుంది అయితే మీకు ఆ 20 రూపీస్ ఇవ్వరు కదా. అది చాలా మంది అది ఆలోచించరు, 20 రూపీస్ అనుకుంటారు. అదొక్కటే అదే నడుస్తుంది ఎక్కువ బయట. ఎక్కడ చూసినా ఆఫర్స్ పెట్టేస్తారు, ఫెస్టివల్ ఆఫర్స్ అంటారు, రాష్ట్రీయ ఆఫర్స్ అంటారు, లెక్క సంక్రాంతి ఆఫర్స్ అంటారు. వాళ్ళ ఆఫర్ వాళ్ళకి లాభం లేకుండా అయితే పెట్టారు. ఆ లాజిక్ కస్టమర్ కి ఎందుకు అర్థం కాదు. లాభం ఎగ్జాంపుల్ మీకు చూపిస్తానండి. సో మీరు ఈ లెహంగా చూడొచ్చు. సో ఇది ఒక పేర్ అండి, ఇది ఒక కస్టమైజ్ లెహంగా అనమాట. సో ఈ పేరు లవ్ స్టోరీ ఉంటుంది దీని మీద ఎంటైర్. ఇది కంప్లీట్ లవ్ స్టోరీ, ఇది మొత్తం కంప్లీట్ లవ్ స్టోరీ అండి. సో వాళ్ళ మూమెంట్స్, వాళ్ళ మెమరీస్ అవన్నీ దీంట్లో ఉంటాయి. సో వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న ప్లేస్ ఏరియా, వాళ్ళ బిల్డింగ్, వాళ్ళకి AC 17లో ఉండాలి. సో సర్టన్ థింగ్స్ ఆర్ దేర్. వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ మెమరీస్. సో మీరు ఇది చూసాను కదా, ఇది అందరు చాలా మటుకు ప్రింటెడ్ అనుకుంటారండి, బట్ కాదు. ఇది వచ్చేసి ఏంటంటే మన మిషన్ మీద మనం వేసాం. సో ఈ ఒక్క సింగిల్ ప్యానల్ కి మనకి 300 కలర్స్ యూజ్ అయ్యాయి. సో ఈ 12 నీడిల్స్ లో మనం ఈ 300 కలర్స్ ని సెట్ చేసాం. సో ఇది వేయడానికి మనకి ఆల్మోస్ట్ ఒక ప్యానల్ వేయడానికి 300 టైమ్స్ మిషన్ ట్రిమ్మర్ యూజ్ చేస్తుంది అనమాట. సో అయినా ఇది ఇంత పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇది మా 3rd కాపీ అండి. సో మేము ఎన్ని బ్రాంచెస్ ఉన్నా అన్ని బ్రాంచెస్ లో మేము ఇది పెట్టుకున్నాం. స్పెషల్ కదా. ఎగ్జాక్ట్లీ కంప్లీట్లీ ఉంది. అండ్ చిన్న చిన్న డీటెయిలింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వేసారు. దట్ వాస్ టూ గుడ్ అండి. ఇది కంప్లీట్ మీరు చేసిన మిషన్ కస్టమర్, ఇది మొత్తం మిషన్ దే. సో మీకు ఇలాంటిది ఇంకొక లెహంగా కూడా చూపిస్తాను, అంటే అది కూడా బ్రాండెడ్ అనమాట. సో ఈ సిమిలర్ వర్క్ మీరు బ్రాండెడ్ దాంట్లో చూపించవచ్చు. సో ఈ కపుల్ లెహంగాలో మనకి గర్ల్ అయితే అయిపోయింది కదండి, బాయ్ది చూపిస్తాను. సో బాయ్ది వచ్చేసి ఏంటంటే ఒక యానిమల్ లవర్ అనమాట తిను. సో వీళ్ళు చార్మినార్ లో తిరిగారు. సో వీళ్ళకి ఈయన జిమ్ లవర్ కాబట్టి డంబుల్స్ ఉన్నాయి, మీకు మంకీస్ ఉన్నాయి, అండ్ ఇది ఆయన పెంచుకున్న ఒక చిన్న కుక్క పిల్ల. ఇది అంటే ఇది కపుల్ది కాబట్టి ఆ అబ్బాయి పత్తు అని ముద్దుగా పిలుచుకుంటుండేనంట. కంప్లీట్ గా అండి, కంప్లీట్ గా మెమరీస్. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి వర్క్స్ మీకు ఇంకొక లెహంగా నేను చూపిస్తాను. సో ఇది కూడా మీరు నార్మల్గా మీరు ఎక్కడన్నా నెట్లో చూస్తే ఇది మనకి ఒక బ్రాండెడ్ డిజైనర్ చేసిందనమాట. సో మేము మన మిషన్ మీద వర్క్ చేసాము. సో మీరు నార్మల్గా ఇలా పట్టుకొని చూడండి, మీకు ఎంత ఎంబోజ్ అయి ఉంటుందో ఇది మగ్గం వర్క్ లాగా. మీకే డిఫరెన్షియేట్ అర్థమవుతుంది కదా. సో అసలు మిషన్ వర్క్ లాగా ఎక్కడైతే ఇక్కడ లేదు కదండి. సో ఇది యాక్చువల్గా అయితే మిర్రర్ వర్క్, బట్ మనం చూపించడానికి అని చెప్పి మనం మిర్రర్స్ అయితే దీంట్లో యూజ్ చేయలేదు. సో ఇలాంటి వర్క్స్ మనకి నార్మల్గా ఒక బ్రాండెడ్ బొటిక్స్లో అయితే ల్యాక్స్లో ఉంటాయి. ఓకే. సో మన మిషన్లో ఇవి మనం చాలా తక్కువలో చేసేసుకోవచ్చు. ఎవరికి తెలియని కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో మనం యూజ్ చేసిన అన్ని థ్రెడ్సే అండి. సో 300 కలర్స్ ఒక ప్యానల్లో యూజ్ చేసాము, అండ్ 12 నీడిల్స్ మన మిషన్. సో 12 నీడిల్స్ని మనం మారుస్తూ అవే కలర్స్ రిపీట్ చేసాం. సో 12 నీడిల్స్ అంటే మనకు ఆల్మోస్ట్ 30 రూపీస్ ఒక థ్రెడ్ పడుతుందండి. సో 30 రూపీస్ ఇంటూ 12 పెట్టుకున్నా కూడా మీకు మ్యాక్సిమం ఈ ఒక ప్యానల్కి మనకు అయిన ఖర్చు 500 కూడా కాదు. సో ఓవరాల్గా ఈ డిజైనర్ ఛార్జ్ చేసుకున్నారేమో డిజైనింగ్కి మనకు, కానీ సో మన థ్రెడ్కి మన కరెంటుకి మిషన్కి చాలా తక్కువ అయింది. బట్ మనం మాత్రం డిజైన్ మనం చేపిస్తే లక్షల్లో ఉంటుంది. ఇప్పుడు ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము ఇది ఒక కపుల్కి వేసి ఇచ్చింది కూడా 1,00,000 చేంజ్. సో మీరే ఇక్కడ ఒక డిఫరెన్షియేట్ మీకు అర్థమైపోయింది కదా ఎంత లాభం ఉంటుందో ఈ వర్క్స్ మీద. సో మిషన్ మీద మీ అందరి కస్టమర్స్కి నేను ఒక్కటే చెప్తానండి, మనం ఆఫర్స్ చూసి లేకపోతే ఇంకేదో సిమిలారిటీస్ చూసి మోసపోకండి. ఎందుకంటే ఇవన్నీ మన కష్టార్జితం. మీరు చాలా కష్టపడి పెట్టుకున్న అమౌంట్, కొంతమంది బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు, కొంతమంది ఫైనాన్షియల్గా కొంచెం లో ఉన్నప్పుడు హ్యాండ్ లోన్, బ్యాంక్ లోన్లు అవన్నీ పెట్టుకుంటారు. సో ఇంత బాగా మీరు మీ అమౌంట్ని చూసుకున్నప్పుడు మీరు స్టార్ట్ చేసే బిజినెస్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో తక్కువలో వచ్చేసిందని లక్షలు అట్లా కొనేస్తూ ఉంటారు చాలా మంది. అంటే వాళ్ళు పెట్టాలనే తపనలో ఏంటంటే మంచిదేనే అని ఫిక్స్ అయిపోతారు వాళ్ళ బడ్జెట్కి వచ్చింది. ఎగ్జాక్ట్లీ. సో మనది వచ్చేసింది అదే
సో ఇలాంటి వర్క్ మీ దగ్గర ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంతమంది మీ దగ్గరకు అప్రోచ్ అవుతారు? చాలా మంది అప్రోచ్ అవుతారు. సో ఎక్కడనో ఒక దగ్గర అయితే మీరు క్లిక్ అవుతారు. ఆ టైంలో మీ మిషన్ క్వాలిటీ తక్కువ ఉంది కదా అని పాడైపోతే సో మీ ఫేమ్, మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా పోయేది కదా. సో ఆ ఒక చిన్న లాజిక్ కస్టమర్కి అయిపోతే చాలండి. సో దీంతో పాటు మన ఈ మిషన్ మీద ఇంకా కూడా వర్క్స్ వేసుకోవచ్చు అండి. సో ఈ ఫోటో ఎంబ్రాయిడరీస్ కూడా వేసుకోవచ్చు. సో ఇవి ఫోటో ఎంబ్రాయిడరీస్ అండి. చూడడానికి పెయింటింగ్ లా ఉంటుంది, బట్ మొత్తం థ్రెడ్ వర్క్స్ ఏనండి. కంప్లీట్ థ్రెడ్ తో వచ్చి ఫోటో ఫ్రేమ్ తో ఇట్లా ఫినిషింగ్ వచ్చి ఇది మొత్తం ఇవి కూడా మేమే చేసామండి. సో మన మిషన్ మీద అయ్యాయి అనమాట. అండ్ మీరు సో ఇది మన మిషన్ మీద మనం ఇంకొక వర్క్ అండి. సో ఇది ఫోటో ఎంబ్రాయిడరీ పునీత్ సార్ది. సో మొత్తం థ్రెడ్ వర్కేనండి, మొత్తం థ్రెడ్ వర్కే. ఇది వేసినప్పుడు అక్కడ ఎంతో మంది చాలా మట్టి మాకు ఆర్డర్స్ పెట్టారు, ఇది మాకు ఏసీ అండి అని చెప్పేసి. స్మైల్ కానీ సో ప్యూర్ గా ఉంది, రియల్ గా ఉంది అనమాట. మనకి పెయింటింగ్ లాగానే ఉంటది, నంబర్ ఓవర్. సో ఇది క్లాత్ మీద మనము దీంట్లో ఒక 18 కలర్స్ యూజ్ చేస్తారండి. సో ఏదన్నా సరే మనం వేసుకోవచ్చు. ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. సో మనము ఇప్పుడు అప్పట్లో చాలా ఫేమస్ ఉండే బాహుబలి క్వీన్, మన ఈయనది అనుష్క కూడా వేసాం మేము. సో ఇలా ఎన్నో మనము మన మిషన్ మీద అయితే వేసుకోవచ్చండి. ఇవి కాటన్ క్లాత్ అయినా సరే ఏ క్లాత్ మీద అయినా మనము ప్యారెట్ వేసుకోవచ్చు. వెనకాల బిహైండ్ కూడా బ్లర్ అయింది, అది చాలా డీటెయిలింగ్ అయితే. ఎగ్జాక్ట్లీ ఇది చాలా మంది గమనించారు. బికాస్ ఈ ప్యారెట్ ని చూస్తున్నారు, వెనకాల కొంచెం ఇది బ్లర్ అయింది చూసారా, అది కూడా అంత డీటెయిల్ గా తెలుస్తుంది దీంట్లో. సో మన మిషన్ మీద మెయిన్ గా వచ్చేదే ఈ క్వాలిటీ అండి. సో ఎవరన్నా సరే ఎప్పుడన్నా మీరు ఇలాంటి గిఫ్టింగ్ కి కానివ్వండి, ఏదన్నా సరే మీరు చాలా మటుకు హౌస్ వార్మింగ్ ఫంక్షన్ కి ఇప్పుడు ఏదైనా యూనిక్ గా మన దగ్గర ఉండాలి అనుకుంటారు. సో ఇది మొత్తం కంప్లీట్ థ్రెడ్, ఇది అంతా జరీ. మనం వెల్వెట్ క్లాత్ మీద వేసాం. ఇది వెల్వెట్ మీద కంప్లీట్ గా ఎంత నీట్ గా ఉందంటే ఫినిషింగ్ అసలు. సో ఇవన్నీ మన మిషన్ మీద మనం చేసినవే. సో నేను మీకు ఇందాక మీరు అడిగారు కదా మన మిషన్ మీద అంటే డొమెస్టిక్ మిషన్ మీద కానివ్వండి, బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్ మీద వేసుకోవచ్చు అని. సో ఇవన్నీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ మిషన్ మీద కూడా వేసుకోవచ్చు అండి. సో మన బడ్జెట్ లో తీసుకున్న దాని మీద కూడా వేసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ దట్ హై ఎండ్ మిషన్ తీసుకుంటేనే కదా. సో ఎంటీసీలో ఎటువంటి మిషన్ తీసుకున్నా ఫినిషింగ్ అయితే ఒకటే వస్తుంది. అదైతే మా అది మీ క్వాలిటీ అంటారు. అవును. ఓకే. సో అయితే మొత్తం ఓవరాల్ గా చాలా అర్థం వాళ్ళందరికీ అర్థం చేసి చెప్పారు. అండ్ ఈవెన్ నాకు కూడా ఎంబ్రాయిడరీ మిషన్ ని టీవీలో చూడడమో లేకపోతే దూరం నుంచి చూడడమో వీడియోస్ లో చూడడమే తప్ప ఇంత క్లియర్ గా డీటెయిల్ గా ఇంత ఈజీగా ఉంటుందని నాకు తెలియదు. సో నాకు ఇప్పుడు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు తీసుకోవాలనుకుంటే ఎవరైనా నాలాంటి వాళ్ళు తీసుకోవాలని అనుకుంటే గనక ఈఎంఐ ఫెసిలిటీ లాంటిది ఏమైనా మీరు ప్రొవైడ్ చేస్తారా? డైరెక్ట్ క్యాష్ అంటారా? అంటే అలానే వారంటీ ఉంటుందా? తీసేసుకుని వేరే ఊరు వెళ్ళిపోతారు చాలా మంది, దాన్ని తీసుకుని వాళ్ళు రావాలంటే సడన్ గా రాలేని టైం ఉంటుంది. ఆ తర్వాత మీరు అందుబాటులో ఉండడం, ఇవన్నీ లిటరేట్ ప్రాబ్లమ్స్ అంటే పర్టికులర్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మన ప్రాక్టికల్ గా చూస్తూ దాని గురించి ఒకసారి. సో మనకైతే వారంటీ గ్యారంటీ పీరియడ్ ఉంటుంది మేడం. 1 year ఆఫ్ వారంటీ ఉంటుంది, 1 year ఆఫ్ సర్వీస్ కూడా మొత్తం మనదే ఉంటుంది. మీకు ముందుగా చెప్పినట్టు మనది మెయిన్ గా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ. సో సర్వీసే మెయిన్ గా మీకు 24 hours లో మీకు రెజల్యూషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మిషన్ పర్చేస్ చేసుకున్న వాళ్ళు మాకు వీడియో కాల్ చేయొచ్చు, అంటే దూరంగా ఉన్న వాళ్ళు. సో ఏదైనా ఇష్యూ వచ్చినా మేము జనరల్ గా అయితే మన మిషన్ లో ఎటువంటి ప్రాబ్లం రాదు, బట్ మిషన్ తీసుకున్న వాళ్ళకి ముందుగానే మేము చెప్పేస్తాము చిన్న బేసిక్ ట్రబుల్ షూట్స్, ఎక్కడ ఆయిలింగ్ చేసుకోవాలి, చిక్కుపడినప్పుడు ఎలా మనం తీయాలి, టెన్షన్ అడ్జస్ట్మెంట్స్, ఇవన్నీ మేము ముందుగానే చెప్తాము. చెప్తారా స్టార్టింగ్ వాళ్ళు? మేడం, అంటే వాళ్ళకి తెలియదు కదా, కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి డెమో మీరు మొత్తం మేడం డెమో అంతా చూపించి వాళ్ళ చేతితో వాళ్ళు ఒక వర్క్ వేసి ఎస్ మాకు వచ్చింది అనేంత వరకు మనకి డెమో కూడా చూపిస్తాము. అండ్ డెలివరీ టైంలో డెలివరీ మొత్తం మనదే ఉంటుంది మేడం. సో డెలివరీ ఇన్స్టాలేషన్స్ టైంలో కస్టమర్ సాటిస్ఫై అయ్యేంత వరకు మన టెక్నీషియన్స్ అక్కడే ఉండి వాళ్ళకి పూర్తిగా నేర్పించి వస్తారు. ఎస్ మేడం, ఇది ఇన్స్టాలేషన్ మనకి ఇది ఒక పెద్ద బాక్స్ లో వస్తుంది మిషన్. సో అవన్నీ మళ్ళీ మనము ఒక 1 after the other మంచిగా మనము ఇన్స్టాల్ చేసి తర్వాత డెమో అనేది చెప్పడం జరుగుతుంది. సో మనకి ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. క్యాష్ అండ్ క్యారీలో తీసుకునే వాళ్ళు కూడా క్యాష్ అండ్ క్యారీలో తీసుకోవచ్చండి. ఓకే. సో ఓవరాల్ గా ఎంటీసీ గురించి అంటే మీ ప్రొడక్ట్స్ గురించి కానివ్వండి, మీ క్వాలిటీ ఏదైతే ఉందో దాని గురించి కానివ్వండి, అండ్ మీ ఎవ్రీథింగ్ లైక్ మీ చేసే డిజైన్స్ గురించి కానివ్వండి, సర్వీస్ ఇస్తారు అని చెప్పేశారు. అండ్ ఫైనల్లీ మీ ఆడియన్స్ కి ఏం చెప్తారు? బయట చాలా మంది ఉన్నాయి మీది తీసుకోవాలి అని ఆల్రెడీ మీ క్లారిటీ కూడా చెప్పేశారు. ఒకసారి ఆడియన్స్ కి చెప్పేసేయండి ఎంటీసీ గురించి ఒక లైన్ లో. షూర్ అండి. సో నేను అందరికి ఇప్పుడు ఒకటే చెప్తానండి, మీరు తీసుకునే నిర్ణయమే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. బికాస్ బిజినెస్ పెట్టాలి అని
ఆలోచన అయితే అందరికి వస్తుందండి, బట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది మనకు చాలా హార్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఎంత ఈజీ ఉంటుందో సెకండ్ స్టెప్ కూడా అంతే హార్డ్గా ఉంటుంది, అది మర్చిపోవద్దు. సో మీరు తీసుకునేది ఏదన్నా సరే మంచి క్వాలిటీ ఉన్న మిషనరీ, సర్వీస్ ఉన్న మిషనరీ తీసుకుంటే మాత్రం అది మీ ఫ్యూచర్ని బాగుంటుంది అనేది నా ఒపీనియన్. సో అది మీరు ఆలోచించాలి. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మన ఎంటీసీలో మాత్రం మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మన ఫ్యూచర్ మోడల్లో ఉంది మన మిషనరీ. అండ్ ఈ వీడియో ద్వారా నేను మీకు ఇందాకే చెప్పాను కదా, కొత్త మోడల్ అయితే మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. సో సింగిల్ హెడ్కి మనకి 3 బీట్స్ డబల్ సీక్వెన్స్ కార్డింగ్ అట్ ఎ టైం 3 డివైజెస్ పెట్టి మనం వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీనే వస్తుందండి. సో ఇవైతే ఏంటో చాలా అమ్మో ఇది మేడం కొత్త మోడల్ అంటున్నారు, ఇన్ని డివైజెస్ అంటున్నారు, ప్రైస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నారేమో. కాదండి, ఇది మనకి సింగిల్ హెడ్ పర్చేజ్లోనే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ నేను మళ్ళీ మీకు మా అడ్రస్ చెప్తాను. సో సుచిత్ర సర్కిల్ నుంచి మీరు లెఫ్ట్కి వస్తే కుత్బుల్లాపూర్ ఉంటుంది. కుత్బుల్లాపూర్లో రోడ్ నెంబర్ 5 స్ట్రీట్ నెంబర్ 5లో మన ఎంటీసీ అయితే ఉందండి. సో ఎస్, చూసారుగా ఇంత అద్భుతమైన వీడియో. నాకు తెలిసి మీరు ఇంతకుముందు ఎక్కడా చూసుండరు. ఇంత తక్కువ ధరలో ఇంత క్వాలిటీ విత్ క్వాంటిటీతో ఉండే ఈ టైప్ ఆఫ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్, ఎక్కడ తీసుకోకుండా ఉండే మగ్గం వర్క్ మోడల్లో ఉండే ఈ టైప్ ఆఫ్ మిషన్స్ వీడియోని మీరు ఎవరైనా కొనుక్కోవాలి అని అనుకున్నా, లేక సర్వీస్ చేయించుకోవాలి అని అనుకున్నా, మీ వెడ్డింగ్ కానివ్వండి, రిసెప్షన్కి కానివ్వండి, ఏదైనా అకేషన్స్కి కానివ్వండి, తీసుకోవాలనుకుంటున్నా సరే కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇచ్చేస్తాము. ఆఫ్లైన్లో కావాలనుకున్న వాళ్ళు రావచ్చు, అండ్ ఆన్లైన్లో కావాలి అని అనుకున్న వాళ్ళకి నెంబర్ ఇచ్చేస్తాము. ఒకసారి అయితే కాంటాక్ట్ అయిపోండి మన ఎంటీసీ వాళ్ళని. అండ్ ఎస్, ఇది ఈరోజు మన వీడియో. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ ఐడియాని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఎస్, సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే, ప్రియా శర్మ. బాయ్.